Hi children, welcome back to Vidyarthi tutorials. So children, in the previous classes we have successfully completed semester 1 from APSCERT class 7 mathematics. From today we are going to start Sem2, that is semester 2. So let us see what are the contents that were given in the textbook. So mathematics class 7 semester 2. So contents చూస్తే మనకి totally we are having 6 chapters. Okay, so 6 chapters ఉన్నాయి and the numbering వస్తే మనకి 1 నుంచి ఇచ్చారు. కానీ let us take from 7 to 12 because కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి చాప్టర్ 7 కింద రేషియో అండ్ ప్రపోర్షన్ ఇవ్వడం జరిగింది. సో let us take the continuation of the chapters because sem 1 లో మనకి 6 chapters ఉన్నాయి కదా. సో దాని కంటిన్యూషన్ మనం 7 నుంచి ఈ చాప్టర్స్ తీసుకుందాం. సో we are having ratio and proportion, exponent and powers, algebraic expressions, construction of triangles, area of plane figures and symmetry. So totally we are having 6 chapters in this sem 2. Okay now, so here we are given page numbers also. So these are the contents that were given for semester 2. So firstly let us see about ratio and proportion. So today we are going to start a new topic, that is ratio and proportion. So what is ratio and what is proportion? రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం రేషియో అంటే ఏంటో తెలుసుకోవాలి, ప్రపోర్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో అంతకన్నా ముందు ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సిన కంటెంట్ ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ టాపిక్ తెలుసుకోవాలి. ఆఫ్టర్ దట్ కాంపౌండ్ రేషియో, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, కాంపౌండ్ ప్రపోర్షన్, అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజెస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్. సో ఈ కంటెంట్స్ అన్నీ కూడా మనం ఈ చాప్టర్ లో నేర్చుకోబోతున్నాం. సో దీస్ ఆర్ ది టాపిక్స్ దట్ we are going to learn from this ratio and proportion. First, let us see the introduction of this topic. See here children, look here. There are several situations in our daily life where we use ratio and proportion. Let's look at the following picture and answer the given questions. So ఏమంటున్నారంటే ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమంటున్నారు. సో ఈ పిక్చర్స్ ఫార్మాట్ ఎందుకు ఇచ్చారు అంటే సో ఈ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి రేషియో అంటే ఏంటో ప్రపోర్షన్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో లెట్ us అబ్జర్వ్ them clearly and answer these questions. సో ఫస్ట్ పిక్చర్ అబ్జర్వ్ చేయండి హియర్. సో హియర్ దేర్ ఇస్ ఎ చీతా అండ్ ఏ మ్యాన్. సో ఇక్కడ ఒక చీతా ఉంది, ఇక్కడ ఒక మ్యాన్ ఉన్నాడు. So what they are asking, can we say the ratio of speeds of cheetah to man? So cheetah యొక్క స్పీడ్ కి అండ్ మ్యాన్ యొక్క స్పీడ్ కి రేషియోని మనం చెప్పగలమా అని అడుగుతున్నారు. సో లుక్ హియర్, స్పీడ్ ఆఫ్ cheetah is 120 km/h and speed of man is 20 km/h. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇద్దరు స్పీడ్ కూడా ఏ యూనిట్స్ లో మెజర్ చేశారు, km/h లో ఉండడం జరిగింది. సో బోత్ ద యూనిట్స్ ఆర్ ఈక్వల్. సో ఇద్దరు యూనిట్స్ కూడా 2 km/h లోనే ఉన్నాయి. సో ఇలా ఉంటే మనం 2 ఐటమ్స్ ని కంపేర్ చేసి రేషియోని చెప్పచ్చు. ఒకవేళ ఇక్కడ km/h ఉండి ఇక్కడ m/s లో మనకి కంపారిజన్ అని ఇస్తే వీ కెనాట్ కంపేర్. సో ఇలా ఉంటే మనం కంపేర్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి, ఐదర్ km/h అయినా m/s లో కన్వర్ట్ చేయాలి, లేదా m/s అయినా km/h లోకి కన్వర్షన్ చేసుకొని ఆ తర్వాత రేషియోని చెప్పాలి. సో లెట్ us do రేషియో ఫర్ ది స్పీడ్స్ ఆఫ్ చీతా టు మ్యాన్. సో చీతా యొక్క స్పీడ్ ఎంత, 120 అండ్ మ్యాన్ యొక్క స్పీడ్ 20. సో రేషియోని ఎప్పుడు కూడా మనం 2 డాట్స్ తో డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈజ్2. దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే ఈజ్2 అని ప్రొనౌన్స్ చేస్తాం. సో 120:20. సో దీన్ని మనం ఇలా వదిలేయకూడదు. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ది సింప్లెస్ట్ ఫామ్. సో ఎంత సింపుల్ గా మనం దాన్ని క్యాన్సిల్ చేయగలిగితే అంతవరకు కూడా మనం సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకోవాలి. సో రేషియో is nothing but it is a fraction, it is a division. So
రేషియో ఉన్న దగ్గర మనం డివిజన్ని వేసుకోవచ్చు. సో 120 divided by 20. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. సో 0 gets cancelled. 2 6 are 12. సో ఎంత వస్తుంది? 6:1. సో 6/1 ని మనం ఎలా రాసుకోవచ్చు? 6:1 అని రాసుకోవచ్చు. సో therefore ratio speeds of cheetah to man is 6:1. Okay, so like this we have to find the ratios for two items. So ఇలా కంపేర్ చేయాలి మనం. So next మనం చూద్దామా next picture. So see here a girl is there and here a boy is there. So the girl's name is Hema and boy's name is Amir. What they are asking, what will be the ratio of heights of Hema to Amir? So Hema యొక్క height Amir యొక్క height కంపేర్ చేసి వాళ్ళ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో హేమ యొక్క హైట్ మనకు తెలియదు. లెట్ us కన్సిడర్ ఇట్ యాజ్ 140 సెంటీమీటర్స్ 140 సెంటీమీటర్స్ అండ్ అమీర్ హైట్ 120 సెంటీమీటర్స్ అనుకుందామా. సో 140 అండ్ 120. సో ఇద్దరి హైట్ కూడా మనకి సెంటీమీటర్స్ లో ఉంది. సో ఫస్ట్ మనం ఏం చూడాలి? యూనిట్స్ చూడాలి. సో బోత్ ద యూనిట్స్ వర్ ఆఫ్ సేమ్ కైండ్. రెండు కూడా సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి. సో వీళ్ళిద్దరిని కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో టూ ఐటమ్స్ కంపేర్ చేయొచ్చు. సో రేషియో ఎలా రాస్తాం మనం? 140 అండ్ 120. రెండిట్లకి రేషియో అంటే 2 డాట్స్ పెట్టాలి కదా. దట్ ఈస్ ఈస్ టు 140 ఈస్ టు 120. సో 0 గెట్స్ క్యాన్సిల్. సో 2 తో మనం చేయొచ్చు కదా. 2 7s are 14, 2 6 are 12. సో డైరెక్ట్లీ మనం ఇక్కడే క్యాన్సిలేషన్ చేయొచ్చు. లేదంటే మనకి ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకొని కూడా చేయొచ్చు. దట్ మీన్స్ 140 by 120 అని రాసుకొని కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో హియర్ వీ హ్యావ్ క్యాన్సిల్డ్ అండ్ ద ఆన్సర్ ఇస్ 7:6. సో సింప్లెస్ట్ ఫామ్ లో మనం రేషియోని ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ రేషియో. సో రేషియో గురించి అర్థమైంది కదా. సో లెట్ us see the other one now. Now let's know the definition for ratio. What is ratio? Comparing two quantities of same kind by division is called ratio of those quantities. So ikkada comparing two quantities, ఏవైనా టూ క్వాంటిటీస్ ని కంపేర్ చేసేటప్పుడు అవి డివిజన్ లో కంపేర్ చేస్తే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ as రేషియో. సో ఒకటే కైండ్ సేమ్ కైండ్ అయ్యి ఉండాలి. The ratio of two numbers A and B is A divided by B or A by B. So two numbers యొక్క రేషియో ఎలా ఉంటుంది? A divided B అని అనొచ్చు లేదా A by B అని కూడా మనం రాయొచ్చు. సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? And is denoted by A is to B. దీన్ని మనం ఎలా చదవాలి? And it read as A is to B. సో ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, దీన్ని మనం ఈస్ టు అని చదువుతాం. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఎ రేషియో ద టర్మ్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది సేమ్ యూనిట్స్. సో సేమ్ యూనిట్స్, ఒకటే యూనిట్స్ ఉండాలి. If there are two different units, then we cannot compare and we cannot say the ratio. So ఎప్పుడు కూడా రేషియో అనేది సేమ్ యూనిట్స్ లో ఉండాలి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, usually a ratio is expressed in its simplest form. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫామ్ ఏంటి? సింప్లెస్ట్ ఫామ్ లో మనకి ఎప్పుడు కూడా రేషియోని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకేనా? సో రేషియోని మనం ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ రేషియోని మనం ఎలా రాస్తాం? A is to B. This symbol can be read as is to. Okay, so this is the definition of ratio. Understood children? సో ఇప్పుడు మనకి రేషియో అంటే ఏంటో క్లియర్ గా అర్థమైంది. నౌ లెట్స్ సీ అబౌట్ ప్రపోర్షన్. సో ఇక్కడ మనకి పిక్చర్స్ ఇచ్చారు చూడండి, నేషనల్ ఫ్లాగ్స్. ఇక్కడ నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా డిఫరెంట్ లెంత్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఒక డిఫరెంట్ లెంత్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ బ్రెత్ ఉంది. సో లెంత్ ఇస్ దిస్ వన్, దిస్ ఇస్ బ్రెత్. సో లెంత్స్ అనేవి డిఫరెంట్ గా ఆల్టర్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ లెంత్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ బ్రెత్ ఉంది. కానీ రేషియోని అబ్జర్వ్ చేస్తే రేషియోస్ ఆర్ సేమ్. సో అన్ని పిక్చర్స్ లో కూడా రేషియో అనేది ఈక్వల్ గా ఉంది. సో ఇది ఎలా పాసిబుల్? లెట్ us see.
The ratio between length and breadth of the above figures is same. సో రేషియో అనేది సేమ్ ఈక్వల్గా ఉంది. ఎప్పుడు ఎలా అవుతుంది అంటే ఇక్కడ 3:2, ఇక్కడ 3:2, ఇక్కడ 3:2. సో లెట్ us take this as 3 centimeters and 2 centimeters. So 3 centimeters, 2 centimeters, length 3, breadth 2. సో 3:2 రేషియోలో ఉన్నాయని కంపేర్ చేశారు. సో నెక్స్ట్ పిక్చర్లో మనం ఏమనుకుందామంటే let us take length as 6 centimeters and breadth as 4 centimeters. Breadth as 4 centimeters. అప్పుడు L is to B, length is to breadth ఏమవుతుంది? 6 is to 4 అవుతుంది. సో 6 is to 4 అంటే మనం సింప్లెస్ట్ ఫామ్లో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 2 3s are 6, 2 2s are 4. సో మళ్ళీ మనకి ఎంత వచ్చింది? 3 is to 2. సో నెక్స్ట్ పిక్చర్లో మనకి ఇక్కడ లెంత్ ఎంత తీసుకుందాము అంటే let us take it as 9 centimeters and 6 centimeters. Breadth as 6 centimeters. అప్పుడు మనకి length is to breadth ఎంత అవుతుంది? 9 is to 6. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 3 3s are 9 and 3 2s are 6. సో ఇక్కడ కూడా రేషియో ఎంత వచ్చింది? 3:2 వచ్చింది. సో ఇక్కడ మనకి లెంత్స్ అండ్ బ్రెడ్స్ డిఫరెంట్గా ఆల్టర్ అయినా వాటి యొక్క రేషియో అనేది 3:2 రేషియోలోనే ఉంది. దట్ మీన్స్ రేషియో ఇస్ సేమ్. సో ద ఈక్వాలిటీ ఆఫ్ రేషియో. సో ఇలా రేషియోస్ అన్ని ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఏమంటాం? ప్రపోర్షన్ అంటాం. దట్ మీన్స్ all these three are in proportion. The equality of ratios is called proportion. If two ratios A is to B and C is to D are equal, then we represent it as A is to B proportion is to C is to D. So A is to B, C is to D అని టూ రేషియోస్ ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం ఎలా రాస్తాం? ఈ టూ రేషియోస్ అనేవి ప్రపోర్షనేట్గా ఉన్నాయి అని చెప్పి ఇలా 4 డాట్స్తో ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ప్రపోర్షనేట్. ఓకే, సో ప్రపోర్షనేట్. నెక్స్ట్, సో దీన్నే మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు అంటే A is to B is equal to C is to D అని దీని యొక్క అర్థం. ఓకేనా? సో A is to B is equal to C is to D, then A, B, C, D are in proportion. అప్పుడు ఏమవుతుంది? ఈ టర్మ్స్ అన్నీ కూడా ప్రపోర్షనేట్గా ఉన్నాయని దాని అర్థం. సో ఇక్కడ A, D, సో అవుటర్ టర్మ్స్ ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్. వీటిని మనం ఎక్స్ట్రీమ్స్ అని పిలుస్తాం. అండ్ బిట్వీన్ మధ్యలో ఉన్న టర్మ్స్ ని మీన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో దీస్ ఆర్ కాల్డ్ మీన్స్. ఓకేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఈ కాలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే మనం ఎలా రాయొచ్చు? A into D, product of extremes, A into D is equal to product of means, B into C. Okay na? A into B is equal to B into C. So this is very 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 important formula. So remember this children. So proportionate ante ento అర్థమైంది కదా? So proportionate ante ఏం లేదు, equality of ratios అని గుర్తుపెట్టుకోండి. And remember this formula also. Okay na? So this is used in solving of problems. And then next we are having a small GK information here. So look at this picture children. So what is this? This is Taj Mahal and this is Parthenon in Athens. Okay, this is also a monument called Parthenon which is located in Athens. సో ఈ టూ మాన్యుమెంట్స్ కన్స్ట్రక్షన్ లో కూడా మనం ఆస్పెక్ట్ రేషియో అని ఒక రేషియోని యూజ్ చేసాం. దట్ ఈస్ 1.618:1. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్పెక్ట్ రేషియో అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ గోల్డెన్ రేషియో. ఈ రేషియోని మనం గోల్డెన్ రేషియో అని పిలుస్తాం. ఓకే, సో గోల్డెన్ రేషియో వాల్యూ ఎంత? 1.618:1. In the construction of adjacent monuments, the aspect ratio is very nearer to the golden ratio. So, వీటి కన్స్ట్రక్షన్ లో ఈ ఆస్పెక్ట్ రేషియో అనేది గోల్డెన్ రేషియోకి చాలా చాలా
దగ్గరగా ఉంది అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆస్పెక్ట్ రేషియో అనే కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు అని తెలుసుకున్నాం. సో దానివల్ల తాజ్ మహల్ అండ్ దిస్ మాన్యుమెంట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యాస్ టేకెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ ది హిస్టరీ. సో ఇప్పటికీ కూడా తాజ్ మహల్ యొక్క బ్యూటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ రేషియో అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, నాట్ ఓన్లీ మాన్యుమెంట్స్ బట్ ఆల్సో బిల్డింగ్స్ లో దీనికి యూజ్ చేస్తారు అని మనకి తెలుస్తుంది. ఓకేనా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్ నౌ. Now let's go on to review exercise. So review exercise లోకి వెళ్ళిపోదామా? Look at the first question. Find the ratio of the following. సో ఇక్కడ మనకి 7 questions ఇవ్వడం జరిగింది. వీటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో look at the first question. 5,8. 5,8 రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5, 8. సో ఈ రెండిటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా రాసుకోవాలి? 5కి 8కి మధ్యలో మనం ఈస్టు సింబల్ వేసుకోవాలి. సో 5:8. సో దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రాస్తాం? 5/8. సో 5/8 ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో ఇంకా కన్వర్ట్ చేయగలమా? ఏదైనా టేబుల్ లో క్యాన్సిల్ అవుట్ చేయగలమా? చేయలేము. సో ద రేషియో విల్ బి 5:8. సో దిస్ is the answer. Understood, children? Now let's see the question number 2 now. So question number 2 is ₹10 and ₹15. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఎలా ఉన్నాయి? రూపీస్ లో ఉన్నాయి. దట్ మీన్స్ బోత్ ద యూనిట్స్ వర్ సేమ్. యూనిట్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. యూనిట్స్ ఆర్ సేమ్. సో యూనిట్స్ సేమ్ గా ఉంటే మనం కంపారిజన్ చేయొచ్చు కదా. సో లెట్ us కంపేర్. సో 10 and 15. సో రెండిట్లకి కంపారిజన్ చేస్తున్నప్పుడు మనం ఏం వేయాలి? ఈస్టు సింబల్ వేయాలి కదా. దట్ ఈస్ 2 dots. 10:15. సో 10:15 ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో ఎలా రాసుకుంటాం? 10/15. సో రెండిట్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 టేబుల్ లో 5 2s are 10, 5 3s are 15. సో ఇప్పుడు ఇది సింప్లెస్ట్ ఫామ్ లో మారింది. సో నౌ ఫ్రాక్షన్ ఇస్ 2/3. సో 2/3 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2:3 అని రాసుకోవచ్చు కదా. సో therefore the ratio is 2:3. Okay children, understood? Now let's move on to question number 3. So look at question number 3 children. 25 kgs and 20 kgs. సో ఇక్కడ కూడా యూనిట్స్ ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో యూనిట్స్ ఎలా ఉన్నాయి? కిలోగ్రామ్స్, కేజెస్ లో ఉన్నాయి. సో బోత్ ద యూనిట్స్ వర్ సేమ్. సో రెండు కూడా సేమ్. సో యూనిట్స్ సేమ్ గా ఉంటే మనం కంపారిజన్ చేయొచ్చు కదా. సో లెట్ us కంపేర్. సో 25, 20. సో రెండు కంపేర్ చేస్తుంటే మనం మధ్యలో ఏం వేసుకోవాలి? ఈస్టు సింబల్ వేసుకోవాలి. సో 25/20. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. 5 5s are 25, 5 4s are 20. సో మనకి ఎంత వస్తుంది? 5/4. సో 5/4 ని రేషియోలో మనం ఎలా రాయొచ్చు? 5:4. Therefore the ratio is 5:4. Okay children, understood? Now let's move on to question number 4. Look at question number 4 children. 5 liters, 500 milliliters. సో ఇక్కడ మనం యూనిట్స్ ని అబ్జర్వ్ చేస్తే లీటర్స్, మిల్లీలీటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయా? లేదు. హియర్ యూనిట్స్ వర్ నాట్ సేమ్. రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మనం లీటర్స్ అయినా మిల్లీలీటర్స్ లో కన్వర్ట్ చేయాలి, లేదా మిల్లీలీటర్స్ అయినా లీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్షన్ చేయడానికి మనకి ఈజీగా ఉండేది ఏదో ఆ కన్వర్షన్ చేద్దాం. సో లీటర్స్ ని మిల్లీలీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో 1 లీటర్ కి ఎన్ని మిల్లీలీటర్స్? 1 లీటర్ is equal to 1000 milliliters. ఓకేనా? సో ఈ కన్వర్షన్స్ కూడా మనకి గుర్తుండాలి. సో 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliters అంటే 5 లీటర్స్ ఎంత అవుతాయి? 5 into 1000 కదా. సో 5 into 1000 milliliters and 500 milliliters as it is గా ఉంచేద్దాం. సో 5 into 1000, 5000 milliliters. సో 5000 milliliters, 500 milliliters. సో ఇక్కడ రెండు కూడా ఇప్పుడు మిల్లీలీటర్స్ లో ఉన్నాయి కాబట్టి మనం కంపారిజన్ చేయొచ్చు కదా. సో యూనిట్స్ వర్ సేమ్. సో కంపారిజన్ చేయండి. 5000 is to 500. సో 5000 is to 500. సో కంపారిజన్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి
ఎంత వస్తుంది 10/1. సో 10/1 is written as 10:1. రేషియో ఎలా రాయొచ్చు మనం 10:1 రాయొచ్చు కదా. సో ద ఆన్సర్ is 10:1. అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఎప్పుడైనా సరే మనకి డిఫరెంట్ యూనిట్స్ ఉంటే we have to convert liters into milliliters. సో అంటే రెండిటిని కూడా మనం ఈక్వల్ చేయాలి. రెండు యూనిట్స్ ఈక్వల్ చేసి ఆ తర్వాత మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో నౌ లెట్స్ గో ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 5. Now look at question number 5 children. 2 kilometer point 500 meters, comma 1 kilometer point 750 meters. సో ఇక్కడ మనకి యూనిట్స్ కంపేర్ చేస్తే కిలోమీటర్స్ మీటర్స్. సో యూనిట్స్ ఈక్వల్ గా ఉన్నాయా? లేవు. సో ఐదర్ అంతా మీటర్స్ లో ఉండాలి లేదా అంతా కిలోమీటర్స్ లో ఉండాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు చేంజ్ ద యూనిట్స్ ని మనం కంపేర్ చేయడానికి వీలుగా రాసుకోవాలి. సో లెట్ us టేక్ 1 kilometer is equal to 1000 meters. సో ఈ కంపారిజన్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో 1 kilometer is equal to 1000 meters ని మనం ఇక్కడ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 kilometers ఏమవుతుంది 2 into 1000. సో 2 into 1000 ప్లస్ 500 meters. సో ఇక్కడ మనం ప్లస్ వేసాం ఎందుకంటే 2 kilometers point 500 meters. సో 2 kilometers కన్నా ఇంకా ఎన్ని మీటర్స్ ఎక్కువ ఉంది? 500 meters ఎక్కువ ఉంది. సో we are adding this 500 to 2000 meters. ఓకేనా. సో now 2000 plus 500 meters, comma 1 into 1 kilometer కి 1000 meters కదా. 1 into 1000 plus 750. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే 2 into 1000 2000 plus 500, 1 into 1000 1000 plus 750. So 2000 plus 500 we get 2500, comma 1000 plus 750 we get 1750. That means 2500 meters, comma 1750 meters. సో రెండు కూడా మనకి మీటర్స్ లో వచ్చేసాయి. సో కంపారిజన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు కదా. సో కంపేర్ బిట్వీన్ 2500 and 1750. సో 2500 1750 రెండు కంపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో మనం ఏం వేసుకోవాలి? ఈస్-టు సింబల్ వేసుకోవాలి కదా. సో ఇప్పుడు రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే 0 గెట్స్ క్యాన్సిల్. తర్వాత నెంబర్స్ ని క్యాన్సిల్ చేయండి. 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 5s are 25 and 5 zeros are 0. Next 5 3s are 15 and 5 5s are 25. So 5 10s are 50, 5 7s are 35. So ఎంత ఉంది 10 7. So the ratio will be 10:7. Okay children. So like this you have to do. Now let's move on to question number 6. Now look at question number 6 children. What is given? 3 hours, comma 1 hour point 30 minutes. So that means 1.5 hour. So 3 hours కి 1.5 hour కి కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా అంటే లేవు. సో ఇక్కడ హవర్స్ లో ఉన్నాయి, ఇక్కడ మినిట్స్ లో ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? ఐదర్ అవర్స్ ని మినిట్స్ లో అయినా మినిట్స్ ని అవర్స్ లో అయినా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి తెలుసు 1 hour is equal to 60 minutes అని మనకి కన్వర్షన్ తెలుసు. సో ఫస్ట్ లెట్ us కన్వర్ట్ అవర్స్ ఇంటూ మినిట్స్. సో 3 hours ఏమవుతాయి? 3 into 60. సో 1 hour కి 60 minutes అంటే 3 hours కి 3 into 60 minutes, కామా సో 1 hour ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 into 60 అని రాసుకోవచ్చు కదా. సో 1 into 60 ప్లస్ ఇంకా 30 minutes ఉన్నాయి కదా, ప్లస్ 30 minutes. So 3 into 60 we get 180. 1 into 60 60 plus 30 ఎంత వస్తాయి? 90 minutes వస్తాయి. సో 180 minutes 90 minutes. సో రెండు యూనిట్స్ కూడా ఈక్వల్ అయినాయి కదా, రెండు కూడా మనం మినిట్స్ లో కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు కంపారిజన్ అనేది మనం చేయొచ్చు. సో 180 is-to-90. సో మనం ఇక్కడ ఈస్-టు సింబల్ వేసాం కదా కంపేర్ చేసేటప్పుడు. సో దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి. సో క్యాన్సిల్ అవుట్ 0 0 0 0 క్యాన్సిల్ అవుతాయి. అండ్ 9 టేబుల్ లో 9 2s are 18. సో 2 is-to-1. సో ఆన్సర్ విల్ బి 2 is-to-1. So therefore the ratio is 2 is-to-1. Understood children? Like this you have to do.
Now let's see question number 7. Question number 7. So question number చూడండి 7 చూడండి 40 days 1 year. So 40 days 1 year. సో ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. డేస్ ఇయర్స్. సో రెండు సేమ్ కాదు. సో రెండు నాట్ ఈక్వల్. సో యూనిట్స్ ఆర్ నాట్ సేమ్. సో అప్పుడు మనం ఏం చేయాలి? డేస్ నైనా ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి, లేదా ఇయర్స్ నైనా డేస్ లోకి కన్వర్ట్ చేయాలి. సో మనకి తెలుసు 1 year is equal to 365 days అని ఆల్రెడీ మనకి తెలుసు. సో లెట్ us కన్వర్ట్. సో 40 days కామా 1 year ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 into 365. సో 1 year కి 365 days కాబట్టి ఇయర్ ని మనం డేస్ లోకి కన్వర్ట్ చేసాం. సో 1 into 365 days. సో 40 days. సో 365 days. సో రెండు కూడా ఇప్పుడు మనకి డేస్ లోకి కన్వర్ట్ అయినాయి. సో యూనిట్స్ ఆర్ సేమ్. నౌ వీ కెన్ కంపేర్ దోస్ ఐటమ్స్. సో ఈ రెండు కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో 40 is to 365. సో రెండు కూడా మనం కంపేర్ చేస్తున్నాం. సో 40/365 అని రాసుకోవచ్చు కదా. సో ఈ ఈక్వేషన్ ని మనం 40/365 అని రాయొచ్చు కదా. సో రెండు క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 5 8s 40, 5 7s 35, ఇంకా 1 ఉంటుంది కదా. సో 5 3s 15. సో we get 8/73. సో 8/73 ని మనం రేషియోలో ఎలా రాయొచ్చు? 8 is to 73. So therefore the ratio is 8 is to 73. So like this we have to do. సో ఇక్కడ అంతా కూడా మనం కన్వర్షన్ చేయడానికి అక్కడ వాల్యూస్ అనేవి మనకి ఐడియా ఉండాలి. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయడం, మీటర్స్ ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయడం, లీటర్స్ టు మిల్లీ లీటర్స్, అవర్స్ టు మినిట్స్, మినిట్స్ టు సెకండ్స్, డేస్ టు ఇయర్స్, ఇయర్స్ టు డేస్, ఇవన్నీ కూడా మనకి గుర్తుండాలి. అండ్ రూపీస్ టు పైసా ఆల్సో కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. ఓకేనా? సో రిమెంబర్ ఆల్ దిస్ కన్వర్షన్స్ చిల్డ్రన్. నెక్స్ట్ look at question number 2 children. Express the following ratios in the simplest form. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 120 is to 130. సో ఇక్కడ ఇచ్చిన రేషియోస్ ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో చూపించాలి అంట. సో లెట్ us do 120 is to 130 ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. 120/130. సో సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? క్యాన్సిల్ అవుట్ చేయడమే కదా. సో లెట్ us cancel out this ఈక్వేషన్. సో ఈ ఫ్రాక్షన్ ని మనం క్యాన్సిల్ చేద్దాం. సో 0 0 gets cancel. సో ఇంకా ఏముంటుంది? 12/13. సో 12/13 means nothing but 12 is to 13 కదా. సో 12 is to 13 is the simplest form of 120 is to 130. So the ratio of the simplest form is 12 is to 13. So the answer is 12 is to 13. Understood children? So simplest form లో చేయాలి అంటే మనం క్యాన్సిల్ అవుట్ చేసి ఎంత సింపుల్ గా ఆ ఫ్రాక్షన్ ని మనం రాయగలమో ఆ ఫ్రాక్షన్ ని మనం రేషియోని కన్వర్ట్ చేసి అప్పుడు ఆన్సర్ వేస్తాం. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. నౌ లెట్స్ సో క్వశ్చన్ నెంబర్ 2 is 135 is to 90. సో సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి అంటే మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకొని క్యాన్సిల్ అవుట్ చేయాలి కదా. సో లెట్ us క్యాన్సిల్ అవుట్. సో 5 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. సో 5 తో క్యాన్సిల్ చేస్తే 5 2s 10, ఇంకా 3 ఉంటుంది. 5 7s 35. సో 5 2s 10, 3 ఇక్కడ ఉంటుంది కదా. 5 7s 35. సో 5 1s 5, 4 ఉంటుంది కాబట్టి 5 8s 40. సో 7 18. రెండు కూడా 3 టేబుల్ లో క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 3 9s 27, 3 6 18. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుట్ చేయండి. 3 3s 9, 3 2s 6. సో లాస్ట్ కి మనకి ఎంత ఉంది? 3/2. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? 3 is to 2 అని రాయొచ్చు కదా. సో ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది రేషియో is 3 is to 2. Understood children? So the answer is 3 is to 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 48 is to 144. సో దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో రాయాలి అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి కదా. సో 48/144. సో లెట్ us cancel this. సో 48 ని 144 ని మనం 12 టేబుల్ తో క్యాన్సిల్ చేసుకుందామా? ఈజీ. సో 12 4s 48, 12 12s 144. సో 4 టేబుల్ లో క్యాన్సిల్ చేయండి. 4 3s 12. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. దట్ మీన్స్
ఆన్సర్ ఈస్ 1/3. సో రేషియోలో మనం ఎలా రాస్తాం? 1:3. సో therefore the ratio is 1:3. సో ఆన్సర్ ఎంత? 1:3. సో సింప్లెస్ట్ ఫామ్ లో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1:3. Understood children? Now let's see question number 4. Next, question number 4 చూడండి. 81:54. సో సింప్లెస్ట్ ఫామ్ లో మనం 81/54 అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేద్దామా? సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా? సో 3 2s are 6, ఇంకా 2 ఉంటుంది, 3 7s are 21. సో 3 1s are 3, 3 8s are 24. సో నెక్స్ట్ మళ్ళీ 3 తోని క్యాన్సిల్ చేస్తే 3 9s are 27, 3 6s are 18. సో అగైన్ 3 తో క్యాన్సిల్ అవుతుంది. సో 3 3 9, 2s are 6. సో ఎంత ఉంటుంది? 3/2. సో 3/2 means the ratio is 3:2. So therefore the simplest form of the ratio is 3:2. Understood children? So this is how you have to do. Now question number 5 చూడండి. 432:378. సో సింప్లెస్ట్ ఫామ్ లో మనం ఎలా రాసుకోవాలి? 432/378. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేద్దామా? సో ఏ టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం? లెట్ us cancel in 3 table. సో 3 1s are 3. సో ఇంకా 1 ఉంటుంది కదా ఇక్కడ. సో 3 4s are 12 అండ్ ఇక్కడ మళ్ళీ 1 క్యారీ ఆన్ అవుతుంది. దట్ మీన్స్ 12. దట్ ఈస్ 3 4s are 12. నెక్స్ట్ 3 12s are 36. 1 క్యారీ అయితే 18 ఉంటుంది. 3 6s are 18. సో నెక్స్ట్ మళ్ళీ మనం 3 టేబుల్ లోనే క్యాన్సిల్ అవుట్ చేద్దాం. 3 4s are 12. సో 2 క్యారీ అవుతుంది కదా, 24 ఉంటుంది. 3 8s are 24. ఇక్కడ 3 4s are 12, 3 2 6. సో ఈ రెండు ఏ టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి? 6 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి కదా. సో 6 8s are 48, 6 7s are 42. సో ఎంత ఉంది మనకి? 8/7. సో 8/7 means 8:7. So therefore the ratio is 8:7. So simplest form is 8:7. Understood children? Now let's move on to question number 3. So look at question number 3 children. Check whether the two ratios given below are in proportion. సో ఇక్కడ కొన్ని రేషియోస్ ఇచ్చారు. ఆ రేషియోస్ అన్ని కూడా ప్రపోర్షన్ లో ఉన్నాయో లేదో అనేది మనల్ని వెరిఫై చేయమంటున్నారు. సో లెట్ us do this. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? 10:20, 25:50. సో ప్రపోర్షన్ అంటే ఏంటి మనకి? బోత్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్. సో ఈక్వాలిటీ ఇన్ రేషియోస్ ని మనం ప్రపోర్షనేట్ అంటాం కదా. దట్ మీన్స్ 10:20 ఈజ్ ఈక్వల్ టు 25:50 అయితే అప్పుడు ఆ రెండు కూడా ప్రపోర్షనల్ గా ఉన్నట్టు. సో 10:20 ని మనం ఎలా రాసుకోవచ్చు? 10/20 అని రాయొచ్చు కదా. 10/20 అండ్ దిస్ 25:50 ని 25/50 అని రాసుకోవచ్చు కదా. సో సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. సో సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే సో 10 2s are 20. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇక్కడ రేషియో ఎంత వచ్చింది మనకి? 1:2. సో ఇక్కడ 25 2s are 50. సో ఇక్కడ కూడా మనకి రేషియో ఎంత వచ్చింది? 1:2. దట్ మీన్స్ బోత్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఏంటి అర్థం? సో దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఆ రెండు కూడా మనకి ప్రపోర్షనేట్ గా ఉన్నట్టు అర్థం. సో దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో 10:20 and 25:50 are in proportion. Understood children? Now let's see question number 2. So question number 2 చూడండి. 18:12, 15:10. సో రెండు రేషియోస్ ని కూడా ముందు మనం సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకుందాం. సో 18/12, 15/10. సో రెండుని క్యాన్సిల్ అవుట్ చేయండి. సో ఇక్కడ 3 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది కదా. 3 6s are 18, 3 4s are 12. సో ఇంకా మనం 3 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. సారీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు. 2 3s are 6, 2 2s are 4. సో దీన్ని క్యాన్సిల్ అవుట్ చేయండి. 3 5s are 15 or 5 3s are 15 and 5 2s are 10. సో 3/2. సో ఇక్కడ ఎంత ఉంది రేషియో? 3:2. సో హియర్ ఆల్సో 3:2. సో రెండు కూడా ఈక్వల్. దట్ మీన్స్ దోస్ టూ ఆర్ ఇన్ proportion. So therefore they are in proportion.
సో రెండు కూడా మనకి ప్రపోర్షన్ లో ఉన్నాయని అర్థం. బికాస్ రేషియోస్ ఆర్ ఈక్వల్. ప్రపోర్షన్ అంటే ఏంటి? ఈక్వాలిటీ ఇన్ రేషియో. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనకి ఫార్ములా తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని. సో దీన్ని మనం ఏ బి సి డి అని మనం నెంబరింగ్ ఇచ్చుకుంటే ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ టు డి. సో రెండు ఈక్వల్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. సో దీన్ని మనం వెరిఫై చేసి ఆ తర్వాత కూడా ఆ రెండు ప్రొపోర్షనల్ గా ఉన్నాయని చెప్పి మనం రాయొచ్చు. ఓకేనా? సో యూ కెన్ డూ ఇన్ ఎనీ వే. అండర్స్టూడ్ చిల్డ్రన్? Now look at question number 3. So ఈ question number 3 ని మనం product of extremes is equal to product of means form ని యూస్ చేసి వెరిఫై చేసి ఆ తర్వాత ప్రపోర్షనల్ గా ఉన్నాయా లేదో చెప్దాం. సో ఫస్ట్ మనం కంపారిజన్ చేద్దామా? సో లెట్ ఇట్ బి A, let it be B, let this one be C and 14 be D. That means A is to B is equal to C is to D. So 25 is to 20, 16 is 4. So product of extremes is equal to product of means. సో రెండు కూడా ఈక్వల్ కదా. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? A, D. సో A into D is equal to B into C. So product of extremes is equal to product of means. So A into D అంటే 25 into 14 is equal to 20 into 16. ఓకేనా? సో 25 into 14 చేయాలి, 20 into 16 చేయాలి. రెండు మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ గా వస్తాయి. అప్పుడు ఈ టూ రేషియోస్ కూడా ప్రపోర్షనేట్ గా ఉన్నట్టు అర్థం. సో 25 into 14 చేయండి. 25 into 14. 4 5s are 20, 4 2s are 8, 9 10 into 1 5s are 5, 1 2s are 2. ఎంత వస్తుంది? 0 5 3. సో ఎంత వచ్చింది మనకి? 350. సో ఇక్కడ కూడా చేయండి. 20 into 16. 6 zeros are 0, 6 2s are 12, 1 zeros are 0 and 1 2s are 2. సో యాడ్ చేయండి. 0 2 3. సో ఎంత వచ్చింది మనకి? 320. సో రెండు ఈక్వల్ గా వచ్చినాయా? లేదు. సో దే ఆర్ నాట్ ప్రపోర్షన్ టు ఈచ్ అదర్. సో therefore they are not in proportion. సో ఆ రెండు కూడా ప్రపోర్షన్ లో లేవు. దట్ ఈస్ వై వి గెట్ నాట్ ఈక్వల్ టు. సో ఇక్కడ 350 వచ్చింది, ఇక్కడ 320 వచ్చింది. సో రెండు కూడా ఈక్వల్ గా లేవు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ ఈక్వల్ గా రాలేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయము. దిస్ ఇస్ నాట్ ఇన్ ప్రపోర్షన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. 54 is to 27, 18 is to 9. Now we have to see whether these ratios are in proportion or not. సో ఈ రెండు కూడా ప్రపోర్షన్ గా ఉన్నాయో లేదో అనేది మనం చూడాలి. సో ఫస్ట్ లెట్ us write in the simplest form. సో సింప్లెస్ట్ ఫామ్ లో రాసి చేద్దామా? 54/27 and next 18/9. సో రెండు క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 27 2s are 54. That means here we will get 2/1. Next 9 2s are 18. సో ఇక్కడ కూడా 2/1 వస్తుంది. సో 1 2/1. సో ఈ 2/1 ని మనం ఎలా రాసుకోవచ్చు? 2:1 కదా. సో హియర్ ఆల్సో ద రేషియో ఇస్ 2:1. సో రెండు కూడా ఈక్వల్. దట్ మీన్స్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో ఇవి ప్రపోర్షనేట్ గా ఉన్నాయని అర్థం. ఓకేనా? సో దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ప్రపోర్షన్ గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయాలి అంటే మనం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఫార్ములా యూస్ చేసి అయినా వెరిఫై చేయొచ్చు, లేదా సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసి రెండు రేషియోస్ కూడా ఈక్వల్ గా వస్తే అప్పుడు ప్రపోర్షన్ అని, ఒకవేళ ఈక్వల్ గా రాకపోతే నాట్ ఇన్ ప్రపోర్షన్ అని ఇక్కడ మనం స్టేట్మెంట్ రాయాలి. ఓకేనా? అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Find the missing number in each of the following problems. సో ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని నంబర్స్ ని మిస్ చేశారు. ఆ నంబర్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి.
15:19 is equal to 45 is to బాక్స్. సో ఇక్కడ మనం ఈ బాక్స్ ని మనం x అనే నెంబర్ తో రాసుకుందాం. సో 15:19 is equal to 45 is to x. సో x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ప్రపోర్షనేట్ గా ఉంటేనే కదా మనకి ఈక్వల్ టు సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ట్రీమ్స్ ఏమవుతాయి 15x. దట్ మీన్స్ 15 into x is equal to 19 into 45 అని రాయొచ్చు కదా. దట్ మీన్స్ a into d is equal to b into c. సో ఇక్కడ a ఏంటి 15, b is 19 and c is 45 and d is x. సో a into d is equal to b into c. సో x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 15 ని అటువైపు పంపిద్దాం. సో 19 into 45 by 15. 15 3s are 45. సో 19 into 3 ఎంత వస్తుంది మనకి 3 9s are 27 and 3 1s are 3 plus 2 we get 57. So therefore x value is 57. Understood children? So x value ఎంత వచ్చింది 57 వచ్చింది. So like this you have to do. Next one number 2. So second question చూడండి. 9:13 is equal to x is to 65. So ఇవి కూడా proportionate గా ఉన్నాయి. That means product of extremes is equal to product of means. So ఇక్కడ a into d is equal to b into c. So a value ఎంత 9, b value 13, c value is x and d value 65. So product of extremes is equal to product of means. So a into d చేద్దామా ఫస్ట్. 9 into 65 is equal to b into c means 13 into x. సో x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 13 ని ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. is equal to 9 into 65 by 13. సో 13 5s are 65. సో 9 5s are ఎంత వస్తుంది 45. సో therefore x is equal to 45. సో x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 45. Question number 3. 8 is to x is equal to 72 is to 63. సో ఇక్కడ ఈ రేషియోస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. దట్ మీన్స్ దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో రెండు ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమో 8, b వాల్యూ ఏమో x and c value ఏమో 72 and 63 ఏమో a into d is equal to b into c. సో ఎలా రాసుకోవచ్చు మనం 8 into 63 is equal to x into 72. సో ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో మనకి x వాల్యూ కావాలి కాబట్టి 72 ని అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో x is equal to 63 by 72. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేద్దామా. సో 8 9s are 72. సో 9 టేబుల్లో 9 7s are 63. సో x వాల్యూ ఎంత వచ్చింది 7. సో therefore x is equal to 7. Understood children? Now let's see question number 5. Question number 5. Fill in the boxes with equivalent ratio of 3:4. సో ఈక్వివాలెంట్ రేషియో అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈక్వివాలెంట్ రేషియో అంటే ఏంటి. సో ఇక్కడ మనకి 3:4 ఇచ్చారు. సో లెట్ us take that example only. సో 3:4 ఈ 3:4 ని మనం ఇంటూ 1 చేస్తే మనకి ఎంత వస్తుంది 3:4 కదా. నెక్స్ట్ ఈ 3:4 ని ఇంటూ 2 చేయండి. సో 2 తో మల్టిప్లై చేయండి. 2 3s are 6, 2 4s are 8. సో దిస్ ఈజ్ ఆల్సో an equivalent ratio for 3:4. నెక్స్ట్ 3 తో మల్టిప్లై చేయండి 3 తో. సో 3 3s are ఎంత వస్తుంది 9, 3 4s are 12. సో ఇదొక ఈక్వివాలెంట్ రేషియో. నెక్స్ట్ 4 తో మల్టిప్లై చేయండి 4 3s are 12, 4 4s are 16. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వివాలెంట్ రేషియో. సో ఈక్వివాలెంట్ రేషియో అంటే ఏంటంటే సో రెండిటిని కూడా దట్ మీన్స్ యాంటిసిడెంట్ అండ్ కాన్సిక్వెన్స్. సో రేషియోలో యాంటిసిడెంట్ ని కాన్సిక్వెంట్ ని రెండిటిని కూడా ఈక్వల్ నంబర్స్ తో మల్టిప్లై చేస్తే దట్ మీన్స్ ఇంటూ 1 ఆర్ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఏ నెంబర్ తో అయినా మనం రేషియోని మల్టిప్లై చేస్తే
ఆ వచ్చే అదర్ రేషియో ఉంది చూసారా, 6:8, 9:12, 12:16. సో దీస్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ రేషియోస్. ఓకేనా. సో 3:4 కి ఈక్వివాలెంట్ రేషియోస్ ఏమవుతాయి, 6:8 అండ్ 9:12, 12:16. ఇంకా సో ఇక్కడ మనం ఇంటూ 4 వరకు చేసాం కదా, ఇంటూ 5 చేయండి, 5 3s are 15. సో ఇంటూ 5, 4 5s are 20, 15:20. సో 6th కూడా 6 3s are 18, 6 4s are 24. సో ఆల్ దీస్ ఆర్ ఈక్వివాలెంట్ రేషియోస్. సో మనం వెరిఫై చేసుకోవచ్చు. సో వెరిఫై చేసి చూద్దామా. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుట్ చేసి చూద్దాం. చూడండి, సో రెండింటిని క్యాన్సిల్ అవుట్ చేయండి. రెండింటిని దేంతో క్యాన్సిల్ చేయొచ్చు, 3తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 3s are 6 and 2 4s are 8. 2 4s are 8, 3:4 వచ్చింది కదా. సో మళ్ళీ ఇక్కడ 3తో క్యాన్సిల్ చేయండి, 3 3s are 9, 3 4s are 12, 3:4 వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అవుట్ చేయండి, 4 3s are 12, 4 4s are 16. సో ఇక్కడ కూడా 3:4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 4s are 20. సో ఇక్కడ 3:4 వచ్చింది. ఇక్కడ 3తో ఇక్కడ మనం 6తో క్యాన్సిల్ చేయండి, 6 3s are 18 and 6 4s are 24. సో అన్నిటిలో కూడా కామన్ గా మనకి ఏ రేషియో వచ్చింది, 3:4, 3:4, 3:4, 3:4, 3:4. సో ఈక్వివాలెంట్ రేషియో అంటే ఏంటి అంటే, సో రెండు అన్ని రేషియోస్ కూడా ప్రపోర్షనేట్ గా ఉన్నాయి అని అర్థం. సో ఈక్వివాలెంట్ రేషియోస్ ఫర్ 3:4 is 6:8, 9:12, 12:16, 15:20 and 18:24. Understood children? So equivalent ratio అంటే మనం ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. So look at 6th question children. Pick out any 4 numbers from the below and arrange them so that they are in proportion. సో ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ నంబర్స్ లో ఏవైనా 4 నంబర్స్ ని మనం పిక్ చేసి అవి ప్రపోర్షనల్ గా ఉండేటట్టు రాయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఏమని పిక్అవుట్ చేద్దాం, 2 12 3 18. సో ఈ నంబర్స్ ని మనం పికప్ చేద్దాం. సో 2 12 and 3 18. సో దట్ మీన్స్ 2:12 and 3:18. సో ఈ 2 రేషియోస్ కూడా ప్రపోర్షనేట్ గా ఉన్నాయి అని చెప్పి మనం రాసాం. సో 2:12 అంటే 2 6 are 12 కదా. సో 1:6, 1:6 and here 1:6, 3 6 are 18 కదా, 1:6. రెండు ఈక్వల్ కాబట్టి రెండు ప్రపోర్షనేట్ గా ఉన్నాయని అర్థం. సో సెకండ్ వన్ ఏం రాద్దాం మనం, చెప్పండి మీరు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రపోర్షనేట్ గా ఉండేటట్టు ఏవైనా 4 నంబర్స్ ని మనం పికప్ చేసుకోవాలి. సో ఏమేమి నంబర్స్ పికప్ చేసుకుందాం, 2 and 10, 2 10 ఈ రెండు పికప్ చేసుకుందామా, 2 10 and 3 15. ఓకేనా. సో 2, 10 and 3, 15. సో ఇప్పుడు మనం ఇవి ప్రపోర్షనేట్ గా ఉన్నాయో లేదో రాద్దాం. సో 2:10 and 3:15. సో 2:10 అంటే 2 5s are 10 కదా, దట్ మీన్స్ 1:5 and 3 5s are 15 కదా. సో 3 5s are 15 means 1:5. సో రెండిట్లో కూడా ఈక్వల్ టు రేషియో వచ్చింది చూసారా, 1:5 is equal to 1:5. Therefore they are in proportion. సో రెండు రాయమన్నారు కాబట్టి రెండు కూడా మనం రాసాం. సో ఫస్ట్ వన్ ఏమొచ్చింది మనకి, 2, 12 and 3, 18. సో నెక్స్ట్ వన్ 2, 10 and next and 3, 15. So these are the numbers. Okay na. So next చూద్దామా. Next question number 7. Next, look at question number 7 children. Divide 1500 rupees into 2 parts such that they are in the ratio 7:3. So 1500 rupees ని మనం 2 parts లో డివైడ్ చేయాలంట. సో అప్పుడు రేషియో ఎలా ఉండాలి అంట, 7:3 రేషియోలో ఉండాలి. సో 2 parts లో డివైడ్ చేయాలి అంటే let us take the first part as A and second part as B. That means A:B will be in the ratio 7:3. సో ఇప్పుడు ఈ రేషియోని మనం న్యూమరికల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏదైనా ఒక అల్ఫాబెట్ మల్టిప్లై చేయాలి కదా. సో లెట్ A is equal to 7x and B is equal to 3x.
సో ఏ ఏమవుతుంది 7x, b 3x. సో రెండు యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత 1500 కదా. సో 7x plus 3x is equal to 1500. So 7x plus 3x, it is 10x is equal to 1500. So 0 gets cancelled. So x value ఎంత వచ్చింది 150. సో ఇప్పుడు మనం ఆ టూ పార్ట్స్ ని కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ is equal to ఎంత a అంటే ఎంత 7x. that means 7 into 150. 7 ని 150 తో మల్టిప్లై చేయండి. 7 5s are 35. 7 1s are 7 plus 3 we get 1050. సో ఫస్ట్ పార్ట్ ఎంత 1050 రూపీస్. సో సెకండ్ పార్ట్ కూడా కనుక్కోవాలి కదా మనం. సెకండ్ పార్ట్, సో సెకండ్ పార్ట్ is equal to b అంటే ఎంత అనుకున్నాం మనం 3x. సో 3x, that is 3 into 150. x వాల్యూ ఎంత వచ్చింది 150 కదా. సో 3 into 150. సో 3 15s are 45. సో 450. సో సెకండ్ పార్ట్ b వాల్యూ ఎంత వచ్చింది 450. సో therefore టూ పార్ట్స్ ఎంత వచ్చినాయి, టూ పార్ట్స్ is equal to rupees 1050 and rupees 450. ఓకేనా. సో అండర్స్టూడ్ చిల్డ్రన్, లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చి ఆ రేషియోని బట్టి మనకి వాల్యూస్ ని కనుక్కోమని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 1500 ని మనం డివైడ్ చేసి ఆ రేషియోని మనం న్యూమరికల్ లో కన్వర్ట్ చేసి దానితోటి మనం ఏం చేసాం, ఆ టూ పార్ట్స్ ని కూడా కనుక్కున్నాం. అండర్స్టూడ్ చిల్డ్రన్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. If there are 20 chocolates in a packet, Rajini and Ragini share them. Rajini takes 12 chocolates. Then what is the ratio of chocolates taken by Rajini to Ragini? So ఒక చాక్లెట్ ప్యాకెట్ లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఫర్ 20. సో రజని రాగిని అనే ఇద్దరు అమ్మాయిలు ఆ చాక్లెట్స్ ని షేర్ చేసుకుంటున్నారు. సో రజని అండ్ రాగిని వాజ్ షేరింగ్ దెమ్. సో రజని టేక్స్ 12 చాక్లెట్స్. రజని ఎన్ని చాక్లెట్స్ తీసుకుందంట 12 చాక్లెట్స్ తీసుకుంది. సో రజనీస్ షేర్ ఈస్ 12 చాక్లెట్స్. సో రజని 12 తీసుకుంటే మొత్తం టోటల్ 20 చాక్లెట్స్. 12 చాక్లెట్స్ రజని తీసుకుంటే రిమైనింగ్ ఇంకెంత ఉంటాయి 8 చాక్లెట్స్ కదా. సో ఆ 8 చాక్లెట్స్ ఎవరు తీసుకున్నారు, రాగిని తీసుకుంది. సో రాగిని షేర్ ఇస్ 12 చాక్లెట్స్, అంతే కదా. సో రాగిని షేర్ ఇస్ 12 చాక్లెట్స్. నౌ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ చాక్లెట్స్ రజని టు రాగిని? సో ఇప్పుడు రజని రాగిని యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రజని ఈస్ టు రాగిని. సో రెండిటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో రజని చాక్లెట్స్ ఎంత 12, రాగిని చాక్లెట్స్ 8. సో 12 ఈస్ టు 8. సో దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్ లో చేయాలి కదా. సో క్యాన్సిల్ అవుట్ చేయండి, 2 తో క్యాన్సిల్ అవుట్ చేయండి. 2 6 are 12, 2 4s are 8. సో 3 తో క్యాన్సిల్ 2 3s are 6 and 2 2s are 4. సో 2 తో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది 3 is to 2. సో ఆన్సర్ is 3 is to 2. సో therefore the ratio is equal to 3 is to 2. సో ఆన్సర్ ఎంత వచ్చింది 3 is to 2. So this is the ratio of chocolates between Rajini and Ragini. Understood children? Now let's see question number 9. Question number 9 చూడండి. A pipe is cut into 2 parts such a ratio that the first part to the second part is 7 is to 8. If the length of the second part is 48 centimeters, then what is the length of the first part? What is the total length of the pipe before cutting? So ఇక్కడ ఒక పైప్ ఉందంట. అబ్జర్వ్ హియర్, దిస్ ఇస్ ది పైప్. సో ఈ పైప్ ఏ రేషియోలో కట్ చేశారంట 7 is to 8 రేషియోలో కట్ చేశారు. 7 is to 8. సో ఇక్కడ సెకండ్ పార్ట్ యొక్క లెంత్ ఇచ్చారు చూడండి. సెకండ్ పార్ట్ యొక్క లెంత్ ఎంత 48 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఆల్సో ది టోటల్ లెంత్ ఆఫ్ ది పైప్. సో మొత్తం లెంత్ ఆఫ్ ది పైప్ కట్ చేయన ముందు ఈ పైప్ యొక్క లెంత్ ను కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో రేషియో కనిపించగానే మనం దాన్ని న్యూమరికల్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఆల్ఫాబెట్ తో మల్టిప్లై చేయాలి కదా. సో 7x
8x. So 7x అనేది first part and 8x అనేది second part. So this is the first part, this is second part. సో సెకండ్ పార్ట్ యొక్క లెంత్ మనకి ఇచ్చారు ఎంత 48 సెంటీమీటర్స్. సో అప్పుడు మనకి 8x ఎంత అవుతుంది, 8x is equal to 48 సెంటీమీటర్స్. సో అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది 48/8 దట్ ఈస్ ఈక్వల్ టు 8 6 48 కదా. సో 6 సెంటీమీటర్స్ వచ్చింది. సో x వాల్యూ 6, మనం 6 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ పార్ట్ ని సెకండ్ పార్ట్ ని రెండింటిని కనుక్కోవచ్చు కదా. సో ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది, first part is equal to 7x. That means 7 into 6. That is equal to 42 centimeters. So first part ఎంత వచ్చింది 42 centimeters. So second part కూడా కనుక్కుందామా. So second part is equal to 8x. So 8x అంటే ఆల్రెడీ మనకి ఇచ్చేసారు, that is 48 centimeters. So 42 centimeters, 48 centimeters. So ఇప్పుడు మనకి total length కావాలి. So total length is equal to first part plus second part. So 42 plus 48. రెండు యాడ్ చేయండి. సో 42 plus 48 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 plus 8 10, 1 plus 4 5, 5 plus 4 9. సో ఎంత వచ్చింది 90 centimeters. So therefore the length of the pipe before cutting is 90 centimeters. Understood children? సో ఇక్కడ మనం లాజికల్ గా ఆలోచించి ఏ విధంగా స్టెప్స్ వేస్తే ఆన్సర్ వస్తుంది అనేది ఆలోచించి చేయాలి. ఓకేనా. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. సో థ్యాంక్ యూ children. With this we have completed review exercise from the chapter 7 ratio and proportions. Hope you all understood children. So in the next class let us meet with exercise 7.1. So until then, thank you children. Keep smiling, keep practicing. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.